వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ మేక హీరోగా మన ముందుకు వచ్చినటువంటి లేటెస్ట్ ఫిలిం ఛాంపియన్. ఆ సినిమా సంబంధించినటువంటి పాటలు కానివ్వండి, టీజర్ ట్రైలర్ కానివ్వండి, వాటికి జనం బాగానే స్పందించారు. ఒక పీరియడ్ స్టోరీ తోటి ఈ సినిమా మన ముందుకు వచ్చిందనేది వాటిని బట్టి మనకు అర్థమైంది. ప్రదీప్ అద్వైతం అనేటువంటి డైరెక్టర్ రూపొందించినటువంటి ఈ సినిమాని స్వప్న సినిమా బ్యానర్ మీద స్వప్న దత్తు, ప్రియాంక దత్తు అంటే అశ్విని దత్తు కుమార్తెలు వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. వాళ్ళ బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే ఖచ్చితంగా ఒక అభిరుచితోటి ఆ సినిమా వస్తుంది. నిర్మాణ విలువలు చాలా బాగుంటాయి అనేటువంటి పేరు ఇప్పటికే వాళ్ళు సంపాదించుకున్నారు. మరి 'ఛాంపియన్' అనే సినిమా దేనికి సంబంధించింది? ఇది స్వాతంత్రానంతరం భారతదేశమంతా ఒక్కటైనప్పుడు వాటికి విడిగా హైదరాబాద్ సంస్థానం ఇంకా మేము భారతదేశంలో విలీనం కాము, పాకిస్తాన్ మాదిరిగా ఒక స్వతంత్ర దేశంగా ఉంటాము అని చెప్పేసి నైజాం నవాబు భావించి భారత ప్రభుత్వానికి ఎదురు తిరిగిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, రజాకార్ల అకృత్యాలు ఆ టైంలో ఎలా ఉండేవి ఏంటి, వీటిని ఆల్రెడీ మనం ఆ మధ్య వచ్చినటువంటి సినిమాలో చూసాం. అలాగే చరిత్రలో కూడా చదువుకున్నాం. భైరాన్పల్లి అనేటువంటి ఒక ఊరు నిజాం నవాబుకి అలాగే రజాకార్లకు ఎలా ఎదురెట్టి పోరాడింది. అక్కడ గ్రామస్తులందరూ కూడా నిజాం నవాబుకి గులాం చెయ్యకుండా స్వతంత్రంగా ఎలా వ్యవహరించడానికి ప్రయత్నం చేసింది. వాళ్ళందరూ కూడా గ్రామస్తులందరూ కూడా బానిసలు కావటానికి ఇష్టపడకుండా ఎలా ఎదురు తిరిగారు మూకుమ్ముడిగా అనేటువంటి అంశాలని ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేశాడు ప్రదీప్ అద్వైతం. దానికి ఒక స్పోర్ట్స్ డ్రామాని అలాగే ఒక లవ్ స్టోరీని కూడా అతను మేళవించాడు. మైఖేల్ సి విలియమ్స్ అనేటువంటి సికింద్రాబాద్ ప్రాంతానికి చెందినటువంటి ఒక ఫుట్బాల్ క్రీడాకారుడు. తను ఇంగ్లాండ్ వెళ్ళి ఒక ప్రఖ్యాత ఫుట్బాలర్గా మారాలి అని చెప్పేసి కలలు కన్నప్పుడు అతనికి ఏర్పడినటువంటి అవాంతరాలు. సో అతను ఇంగ్లాండ్ వెళ్ళాలంటే అంటే లండన్కి వెళ్ళాలంటే తనకి డబ్బు కావాలి. ఆ డబ్బు కోసం ఒక చట్ట వ్యతిరేకమైనటువంటి పని చేయడానికి కూడా అతను ఒప్పుకుంటే దాని దరిమిలా ఏర్పడినటువంటి పరిస్థితులు. సో అనివార్యంగా ఆ పరిస్థితులు అతన్ని భైరాన్పల్లి అనేటువంటి ఆ విప్లవ వీరులు ఉండేటువంటి గ్రామానికి చేరుకుంటే అక్కడ అతడికి ఎదురైనటువంటి ఘటనలు, పరిస్థితులు, అలాగే అక్కడ చంద్రకళ అనేటువంటి అమ్మాయితోటి ప్రేమలో పడటం. ఆ అమ్మాయి ఒక రంగస్థల కళాకారుడు కూతురు. తనే స్వయంగా నాటకాలు రాసి ప్రదర్శించాలనేటువంటి తపన ఉన్నటువంటి యువతి. సో ఆ యువతి వాళ్ళిద్దరి మధ్య ఏర్పడేటువంటి అనుబంధం, అట్లాగే ఆ ఫుట్బాల్కి సంబంధించినటువంటి ఆ క్రీడలో మైఖేల్ ఎలాంటి నిష్ణాతుడని చూపించేటువంటి సన్నివేశాలు కానివ్వండి, ఆ ఫుట్బాల్ మ్యాచ్ జరిగేటువంటి సన్నివేశాలు కానివ్వండి, వీటిని చాలా బాగా దర్శకుడు చూపించాడు, తెర మీద బాగా తీసుకువచ్చాడు. అయితే ఇంటర్వెల్ బ్లాక్ సూపర్బ్గా ఉంటుందనిపిస్తుంది. దానికి ముందు అంటే సినిమా స్టార్ట్ అయిన తర్వాత అలాగే ఇంటర్వెల్ బ్లాక్‌కి ఈ మధ్యలో వచ్చేటువంటి కొన్ని సన్నివేశాలు లేకపోయినా సినిమాకి పెద్ద నష్టం ఉండేది కాదు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే ఇది 2 గంటల 50 నిమిషాల నిడివి ఉండేటువంటి సినిమా. దీన్ని ఈజీగా 2:30 గంటలకు కుదించవచ్చు అనేటువంటి అభిప్రాయం సినిమా చూసిన తర్వాత మనకి కలుగుతుంది. ఆ కొంచెం ల్యాగ్ అయింది ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు లేకపోయినా పర్వాలేదు అనేటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో, సో అది సినిమా మీద ఆ ఫలితం మీద ప్రభావం చూపించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఫుట్బాల్ మ్యాచ్ సీన్స్ కానివ్వండి, అలాగే రజాకార్లతోటి భైరాన్పల్లి వీరులు కానివ్వండి, అలాగే మైఖేల్ కానీ పోరాడేవాటి ఆ సన్నివేశాలు కానీ అద్భుతంగా తెర మీదకి తీసుకువచ్చాడు ప్రదీప్ అద్వైతం. అట్లాగే హీరో, హీరోయిన్‌లకు మధ్య సంబంధించినటువంటి అనుబంధం పెనవేసుకునే సన్నివేశాలను కూడా తను బాగా చక్కగా చూపించగలిగాడు. సెకండ్ హాఫ్ అంతా కూడా అంటే ఫస్ట్ హాఫ్ ఏదైతే మనం ఇంటర్వెల్ బ్లాక్ అన్నామో అక్కడి నుంచి కూడా
సినిమా ఒక ఎమోషన్‌తో రన్ అవుతుంది. ఆ ఎమోషన్ మనం కట్టిపడేస్తుంది. చివరికి క్లైమాక్స్ దగ్గరికొచ్చేటప్పటికి మన గుండెలు బరువెక్కుతాయి కూడా. సో, అలాగా ఈ సినిమాని అంటే ఒక పీరియడ్ డ్రామా, ఒక కాస్ట్యూమ్ డ్రామా తీయాలంటే చిన్న విషయం కాదు. చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఏది కూడా రెడీమేడ్‌గా దొరకదు కాస్ట్యూమ్స్ ఏవి కూడా. అన్నీ గూడా తయారు చేయించాల్సిందే. కాలానికి తగ్గట్టుగా ఆ డ్రెస్సుల్ని రూపొందించాల్సిందే కాస్ట్యూమ్స్‌ని. సో, అందుగురించి దీనికి కాస్ట్ అనేది నిజంగానే ఎక్కువవుతుంది. బడ్జెట్ ఎక్కువవుతుంది. అయినప్పటికీ కూడా ఇందులో పెద్ద స్టార్‌లు లేరు. అయినప్పటికీ కథని నమ్మి నిర్మాతలు ఆ సాహసం చేశారని చెప్పాలి. రోషన్ మేకా, మైఖేల్ సి. విలియమ్స్‌గా ఈ సినిమాలో అతను నటించినటువంటి తీరు నిజంగా ముచ్చటేస్తుంది. తన మొదటి సినిమా మనం జూసాం 'పెళ్లి సందడి'. దాంతో పోల్చుకుంటే అతడిలో చాలా పరిణతి కనిపిస్తుంది. హైదరాబాదీ యాసలో అతను మాట్లాడేటువంటి తీరు గాని, ఆ డైలాగ్ డిక్షన్ కానివ్వండి, అలాగే పాటల్లో అతను వేసినటువంటి డాన్సులు కానివ్వండి, పోరాట సన్నివేశాల్లో చూపించినటువంటి ఎనర్జీ కానివ్వండి, ఎమోషనల్ సీన్స్‌లో డెప్త్ ఉన్నటువంటి సీన్స్‌లో అతను ప్రదర్శించినటువంటి హావభావాలు కానివ్వండి, ఖచ్చితంగా అతని కెరీర్‌కిది టర్నింగ్ పాయింట్ అనిపిస్తుంది. అలాగే అనస్వర రాజన్ చంద్రకళ పాత్రలో ఆమె కూడా చాలా చక్కగా రాణించింది. ఆ పాత్రను అర్థం చేసుకొని స్వతహాగా మలయాళీ అయినప్పటికీ కూడా ఒక తెలుగు అమ్మాయిగా, తెలంగాణ అమ్మాయిగా ఆమె అందులో ఇమిడిపోయిందనే చెప్పాలి. ఇక నందమూరి కళ్యాణ్ చక్రవర్తి. సో, ఎన్నో అంటే మోర్ థాన్ 2 డెకేడ్స్ ఆయన సినిమాల్లో కనిపించి 'కబీర్ దాస్' అనేటువంటి సినిమాలో చివరిసారిగా ఆయన కనిపించాడు. అది చాలా అంటే లేట్‌గా రిలీజ్ అవ్వటం వల్ల అది మనకు 18, 19 సంవత్సరాల క్రితం రిలీజ్ అయినట్టుగా అనిపిస్తుంది. సో, మొత్తానికి ఏమైనా ఆయన ఆఫ్టర్ 2 డెకేడ్స్ మన ముందుకొచ్చాడు. రాజిరెడ్డి అనేటువంటి భైరాన్‌పల్లి అంతా గూడా ఆయన్ని బాపుగా గౌరవించుకుంటే అందరికీ పెద్ద. అలాంటి క్యారెక్టర్‌లో ఆయన చాలా హుందాగా, గంభీరంగా నటించాడు. అయితే వాయిసు ఆయనదేనా కాదా అనేటువంటి సందేహాలు మాత్రం తలెత్తుతున్నాయి. ఆయన వాయిస్ అదివరకు వేరేగా ఉండేది. ఇప్పుడు ఒకేళ ఏమన్నా డబ్బింగ్ ఆర్టిస్ట్ చేత చెప్పించారా అనేటువంటి సందేహాలైతే కలుగుతున్నాయి. ఇక భైరాన్‌పల్లి వాస్తవ్యులుగా, భైరాన్‌పల్లి వీరులుగా నటించిన వాళ్ళలో రచ్చరవి ఉన్నాడు, అభయ్ వినయ్ ఉన్నాడు. అలాగే మరికొంతమంది గూడా. నరేష్ చంద్రకళ తండ్రిగా, నాటక కళాకారుడుగా ఆయన కనిపిస్తారు. సో, ఇలా మంచి క్యాస్టింగే అంటే ఆ పాత్రలకు తగ్గ క్యాస్టింగ్ ఈ సినిమాకు దొరికిందని చెప్పాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్‌గా ప్రకాష్ రాజ్ కనిపించింది 2 సీన్‌లైనా సరే చాలా ఎఫెక్టివ్ సీన్స్ కరెక్ట్‌గా ఆయన సరిపోయాడు. అలాగే ఖాసిం రజ్వీగా 'కేకే మీనన్' బాలీవుడ్ యాక్టర్ చాలా పాపులర్ యాక్టర్. తను ఆ పాత్రలో గూడా ఆయన గూడా ఇమిడిపోయాడు. అలాగే సంతోష్ ప్రతాప్ అని చెప్పేసి తను కొన్ని తమిళ్ సినిమాల్లో 'సర్పట్టై పరంపర' అనేటువంటి ఒక బాక్సింగ్ సినిమాలో తను నటించాడు. ఈ సినిమాలో హీరోని హీరో చేత ఫుట్‌బాల్ ఆటలో ఓడిపోయి అతని మీద పగ పెంచుకునేటువంటి ఒక పోలీస్ ఆఫీసరు, అలాగే ఆయన తండ్రి ఒక దేశ్‌ముఖ్. దేశ్‌ముఖ్‌లంటే మొత్తం అంతా గూడా గడిల్ని పాలించేటువంటి వాళ్ళు. ఒక పరగణాల్ని, ఒక ప్రాంతాల్ని తమ అధీనంలో తెచ్చుకొని, అక్కడ జనాలందరిని గూడా తమ అధీనంలో ఉండాలి. వాళ్ళందరూ గూడా బానిసలుగా బతకాలని జెప్పేసి ఆదేశాలు జారీ చేసే పరిపాలించేటువంటి వాళ్ళు. సో, అలాంటి ఒక దేశ్‌ముఖ్ కొడుకతను. సో, ఆ పాత్రలో సంతోష్ ప్రతాప్ కూడా బాగా రాణించాడు. క్లైమాక్స్ సీన్ మాత్రం నిజంగా సూపర్బ్ అని చెప్పాలి. ఆ చిత్రీకరణ అది తీరు గూడా. 'మిక్కీ జే మేయర్' ఈ సినిమాకి ఒక పిల్లర్ అని చెప్పాలి. పాటలకి సంగీతం ఎంతగా ఆకట్టుకునేలా ఉందో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గూడా ఈ సినిమాకి అంత బాగా నప్పింది. సో, అట్లాగే 'మది' సినిమాటోగ్రఫీ కానివ్వండి. సో, తను ఎంత బాగా, ఎంత ప్రతిభావంతుడో సినిమాటోగ్రఫర్‌గా ఈ సినిమాలో మరోసారి మనం చూడొచ్చు. ఇక పద్మశ్రీ తోటతరణి కళా దర్శకుడు, జగమెరిగినటువంటి కళా దర్శకుడు. ఈ సినిమా ఆ పీరియడ్ డ్రామాగా ఆ భైరాన్‌పల్లి కానివ్వండి, మిగతా సెట్టింగ్స్ కానివ్వండి, అద్భుతంగా ఆయన కళా ప్రతిభకు నిదర్శనాలుగా కనిపిస్తాయి. ఇట్లా ఓవరాల్‌గా చూసినప్పుడు టెక్నికల్‌గా సూపర్బ్, ఎక్సలెంట్ అని చెప్పేసి చెప్పాలి. రైటింగ్ పరంగా చూసినప్పుడు అది ఇందాక నేను చెప్పినట్టు స్క్రీన్ ప్లేలో గనక కొంచెం మరింత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేగా ఆయన ఈ సినిమాని తయారు చేసుకున్నట్లయితే ఆ స్క్రిప్ట్‌ని గనక ఇంకా మరింత మెరుగ్గా వచ్చి ఉండేది. అయినప్పటికీ కూడా ఈ సినిమా ఛాంపియన్ సినిమా. నిజంగా చాలా మంచి సినిమా. థియేటర్‌లో తప్పకుండా చూడాల్సిన సినిమా అని చెప్పి నేను రికమెండ్ చేస్తాను. 'రోషన్ మేకా' సో, ఇందాక నేను చెప్పాను ఈ సినిమా ఆయనకి టర్నింగ్ పాయింట్. ఖచ్చితంగా
ఈ సినిమా చూసి తండ్రిగా శ్రీకాంత్ పుత్రోత్సాహాన్ని పొందకుండా ఉండలేడు. అలాంటి సినిమా. సో, ఈ సినిమాకి నేను ఇచ్చేటువంటి రేటింగ్ 3/5.